ఈ కథ పేరు తిమ్మరసు తెలివి. విజయనగర సామ్రాజ్యానికి మంత్రి కావలసి వచ్చాడు. తెలివితేటలు గల వ్యక్తి కోసం భటులు వెతుకుతున్నారు. ఒక పలక పట్టుకొని ఊరూరు తిరిగి దండోరా వేయిస్తున్నారు. ఆ పలక మీద ఒక గీత గీసి ఈ గీతను చెరపకుండా చిన్నది చేయాలి అని రాసి ఉంది. పల్లెల్లో వాళ్ళందరూ ఈ గీతను చెరపకుండా చిన్నది ఎలా చేస్తారు అని చర్చించుకుంటున్నారు. అప్పుడు ఒక పల్లెలో ఆ దండోరాని చూశాడు ఒక బాలుడు. అతడి వయస్సు 12 ఏళ్ళు. పలకను తీక్షణంగా పరిశీలించి ఆ గీత కింద మరో పెద్ద గీత గీశాడు. అతడి గీతతో పోలిస్తే మొదటి గీత చిన్నది అయ్యింది. అక్కడ ఉన్నవారు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బాలుడిని రాజు వద్దకు తీసుకుపోయారు. రాజు అతనిని మెచ్చుకున్నాడు. మంత్రిగా నియమించాడు. పువ్వు పుట్టగానే పరిమళించును అంటే ఇదే. ఆ బాలుడే తిమ్మరుసు.